హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ నడన ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు నెత్తళ్ళు గుడ్లు ఎలా వండాలో మీకు ఈరోజు చూపెడతాను. దీనికోసం నేను 100 గ్రామ్ నెత్తలు తీసుకున్న బాగా కడిచి పెట్టి 4 గుడ్లు ఉడకబెట్టుకున్నాను. అండ్ ఎలా ఉందో మీరు చూడండి. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. దీంట్లో లైట్గా పసుపు వేసుకుంటున్నాను. ముందు ఎగ్స్ని లైట్గా ఇలా కోసుకొని చూడండి. ఆయిల్ ఫ్రై అయింది కదా. ఇప్పుడు లైట్గా నేను ఎగ్స్ వేసుకున్నాను. చూడండి ఎగ్స్ గోల్డెన్ వచ్చాయి కదా. ఇప్పుడు ఎగ్స్ తీసుకుంటున్నాను. చూడండి ఈ ఆయిల్లో నెత్తలు క్లీన్ చేసుకున్నాను. జస్ట్ ఫ్రై చేసుకుంటాను. గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకున్నాను. చూడండి నెత్తలు ఫ్రై అయిపోయాయి కదా. ఈ ఫ్రై అయిపోయిన నెత్తలు కొద్దిగా బయటకు తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి అదే ఆయిల్లో కొద్దిగా సరసాలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. చూడండి 3 కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటాను. ఇది గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేస్తాను. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చింది కదండి ఉల్లిపాయలు. ఇప్పుడు కొద్దిగా అల్లం తెల్ల పేస్ట్ చేసుకుంటున్నాను. చూడండి లైట్గా పసుపు వేస్తున్నాను అండ్ కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. వేసి కలుపుతాను. చూడండి లైట్గా ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు టమాటాలు కోసుకున్నాను. లైట్గా ఉప్పు వేస్తున్నాను. సరిపడినంత రుచికి సరిపడినంత ఉప్పు వేసి కొద్దిగా మగ్గనిద్దాం. చూడండి ఆయిల్ మొత్తం తేలింది కదా. టమాటా మొత్తం నాసేసేది. ఇప్పుడు కారము, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయిన వరకు చేస్తున్నాను. చూడండి ఆయిల్ మొత్తం తేలింది కదా. ఇప్పుడు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఎండి నెత్తళ్ళు ఆల్రెడీ ఫ్రై చేశాను కదా. ఫ్రై చేసి దీంట్లో వేసుకొని ఒక 2 నిమిషాలు మసాలా పట్టే వరకు ఫ్రై చేస్తాను. చూడండి నెత్తలు మసాలా తగిన కదా. లైట్గా వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని కొద్దిగా మగ్గనిద్దాం. చూడండి ఇప్పుడు ఆయిల్ మొత్తం తేలింది కదా. ఇప్పుడు ఆల్రెడీ గుడ్లు ఫ్రై చేసుకున్నాను. దీనికి ఆయిల్ కూడా పెట్టాను. ఇప్పుడు ఈ గుడ్లు వేసుకుంటున్నాను దీంట్లో. చూడండి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. లైట్గా కొత్తిమీర వేసి ఒక్క 2 నిమిషాలు జస్ట్ మగ్గనిద్దాం. చూడండి గుడ్ల లోపలికి మొత్తం మసాలా వేయిందంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా దగ్గరికి అవనిద్దాం. కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి. చూడండి ఫైనలీ ఎగ్ అండ్ ఎండు నెత్తలు కర్రీ ఫైనలీ అయిపోయిందండి. ఇప్పుడు మేము సర్వ్ చేసుకున్నాము. ఒకవేళ నా వీడియో నచ్చుంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.